బాలకృష్ణ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ అఖండ 2. అయితే బాలకృష్ణ గారు ఈ అఖండ 2 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ డాకు మహారాజ్. అయితే ఈ డాకు మహారాజ్ మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే డాకు మహారాజ్ మూవీతో బాలకృష్ణ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే బాలకృష్ణ గారు ఈ డాకు మహారాజ్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ అఖండ 2 మూవీలో నటిస్తున్నారు బాలకృష్ణ గారు. చూడాలి బాలకృష్ణ గారికి ఈ అఖండ 2 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ అఖండ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే బాలకృష్ణ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ అఖండ 2 మూవీ అఖండ మూవీ కన్నా ఇంకా మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు బాలకృష్ణ గారు. చూడాలి బాలకృష్ణ గారికి ఈ అఖండ 2 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ అఖండ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అఖండ 2 మూవీని డైరెక్ట్ చేస్తుంది బోయపాటి సీను. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది రామ్ అచట ఇంకా గోపి అచట. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది బాలకృష్ణ, సంయుక్త మీనన్, పూర్ణ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే అఖండ 2 మూవీని డైరెక్ట్ చేస్తుంది బోయపాటి సీను గారు. అయితే బోయపాటి సీను గారు ఈ అఖండ 2 మూవీకి ముందు లాస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ స్కంద. అయితే స్కంద మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే స్కంద మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే స్కంద మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే స్కంద మూవీతో బోయపాటి సీను గారికి ఒక మంచి హిట్ మాత్రం రాలేదు. అయితే బోయపాటి సీను గారు స్కంద మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారితో ఈ అఖండ 2 మూవీని డైరెక్ట్ చేస్తున్నారు బోయపాటి సీను గారు. చూడాలి బోయపాటి సీను గారికి ఈ అఖండ 2 మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ అఖండ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే బోయపాటి సీను గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ అఖండ 2 మూవీ అఖండ మూవీ కన్నా ఇంకా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు బోయపాటి సీను గారు. చూడాలి బోయపాటి సీను గారికి ఈ అఖండ 2 మూవీతో అయినా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ అఖండ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అఖండ 2 మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. అయితే తమన్ గారు ఈ అఖండ 2 మూవీకి ముందు లాస్ట్ మ్యూజిక్ అందించిన మూవీ డాకు మహారాజ్. అయితే ఈ డాకు మహారాజ్ మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయింది. అయితే డాకు మహారాజ్ మూవీలో పాటలు కూడా చాలా బాగా హిట్ అయ్యాయి. అయితే డాకు మహారాజ్ మూవీతో తమన్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే తమన్ గారు డాకు మహారాజ్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారితో ఈ అఖండ 2 మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు తమన్ గారు. చూడాలి తమన్ గారికి ఈ అఖండ 2 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ అఖండ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ అఖండ 2 మూవీకి ముందు బాలకృష్ణ గారు ఇంకా తమన్ గారు వీళ్ళ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీ ప్రతి మూవీ చాలా పెద్ద హిట్ అయింది. అయితే ఈ మధ్య డాకు మహారాజ్ మూవీ కూడా రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే డాకు మహారాజ్ మూవీ రిలీజ్ తర్వాత బాలకృష్ణ గారు ఇంకా తమన్ గారు ఇప్పుడు మళ్ళీ ఈ అఖండ 2 మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి ఈ అఖండ 2 మూవీతో కూడా వీళ్ళకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ అఖండ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ అఖండ 2 మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది రామ్ అచట ఇంకా గోపి అచట. అయితే ఈ అఖండ 2 మూవీకి ముందు రామ్ అచట ఇంకా గోపి అచట గారు వీళ్ళు ఇద్దరు లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ సర్కారీ వారి పాట. అయితే ఈ సర్కారీ వారి పాట మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే సర్కారీ వారి పాట మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే సర్కారీ వారి పాట మూవీతో రామ్ అచట ఇంకా గోపి అచట గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రామ్ అచట ఇంకా గోపి అచట గారు సర్కారీ వారి పాట మూవీ రిలీజ్ తర్వాత
తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ అఖండ 2 మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. చూడాలి ఈ అఖండ 2 మూవీతో కూడా వీళ్ళకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ అఖండ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రామ్ అచట ఇంకా గోపి అచట గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ అఖండ 2 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి ఈ అఖండ 2 మూవీ రిలీజ్ అయ్యాక వీళ్ళకి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ అఖండ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అఖండ 2 మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు సంయుక్త మీనన్ గారు. అయితే సంయుక్త మీనన్ గారు ఈ అఖండ 2 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ డెవిల్. అయితే డెవిల్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే డెవిల్ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే డెవిల్ మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే డెవిల్ మూవీతో ఒక మంచి హిట్ మాత్రం సంయుక్త మీనన్ గారికి రాలేదు. అయితే సంయుక్త మీనన్ గారు డెవిల్ మూవీ రిలీజ్ తర్వాత తెలుగులో 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ అఖండ 2 మూవీతో మన ముందుకు వస్తున్నారు సంయుక్త మీనన్ గారు. చూడాలి సంయుక్త మీనన్ గారికి ఈ అఖండ 2 మూవీతో అయినా తెలుగులో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ అఖండ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సంయుక్త మీనన్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ అఖండ 2 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. అఖండ 2 మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు సంయుక్త మీనన్ గారు. చూడాలి అఖండ 2 మూవీ రిలీజ్ తర్వాత సంయుక్త మీనన్ గారికి తెలుగులో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ అఖండ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ అఖండ 2 మూవీలో పూర్ణ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే పూర్ణ గారు ఈ అఖండ 2 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ అఖండ. అయితే అఖండ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే అఖండ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే అఖండ మూవీతో పూర్ణ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అఖండ మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్కి దగ్గర వస్తుంది. అయితే అఖండ మూవీ రిలీజ్ తర్వాత పూర్ణ గారు 3 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారితో ఈ అఖండ 2 మూవీలో యాక్ట్ చేస్తున్నారు పూర్ణ గారు. చూడాలి పూర్ణ గారికి ఈ అఖండ 2 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ అఖండ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే పూర్ణ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ అఖండ 2 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ అఖండ 2 మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు పూర్ణ గారు. చూడాలి అఖండ 2 మూవీతో పూర్ణ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది. అలానే అఖండ 2 మూవీ రిలీజ్ తర్వాత పూర్ణ గారికి తెలుగులో ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ అఖండ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అఖండ 2 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ అఖండ 2 మూవీ అఖండ మూవీ కన్నా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే అఖండ 2 మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం అఖండ 2 మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ అఖండ 2 మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే ఈ అఖండ 2 మూవీ నుంచి ఒక చిన్న టీజర్ని ఈ సమ్మర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే ఈ అఖండ 2 మూవీ అఖండ మూవీ కన్నా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి అఖండ 2 మూవీ రిలీజ్ అయ్యాక బాలకృష్ణ గారికి, సంయుక్త మీనన్ గారికి ఇంకా పూర్ణ గారికి ఒక మంచి హిట్ ఈ అఖండ 2 మూవీతో వస్తుందా లేదా అనేది మనం ఈ అఖండ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.